భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే ఖచ్చితంగా భార్య చేయవలసినటువంటి పనులు వీడియో ద్వారా తెలుసుకుందాం. భర్త వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం గుమ్మం దాటిన వెంటనే తలుపు వేయకూడదు. గుమ్మం దాటిన 5 నిమిషాల తర్వాత తలుపు వేయాలి. అలాగే భర్త ఇండ్లు దాటిన వెంటనే తడిగుడ్డ పెట్టకూడదు. అలాగే భర్త బయటకు వెళ్ళగానే స్నానాల గదిలోకి పోయి స్నానం చేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. భర్తకు అదృష్టం కలిసి రాదు. అలాగే ఉతికి వచ్చిన బట్టలు తలక్రిందులుగా మడత పెడుతుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేస్తే భర్తకు అదృష్టము కలిసి రాదు. రోజు స్నానం చేశాక కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలాగే వంట చేసి గ్యాస్ స్టవ్ వెలిగించడం ఓం బ్రహ్మణే నమః అనే మంత్రం చెప్పి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే నిద్ర లేవగానే వినాయకుడి ఫోటో చూసేటట్లు చేయాలి. అప్పుడు భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. శుక్రవారం ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడితే ఇలా 5 శుక్రవారాలు చేస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే శుక్రవారం పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం ఉంచి మూటగట్టి ఆడవాళ్ళు అగరబత్తులు చూపిస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే ఆడవాళ్ళు ఎప్పుడు ఎరుపు రంగు గాజులు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు వేసుకోవాలి. ఈ గాజులు వేసుకుంటే భర్తకు విపరీతమైనటువంటి ధనము వస్తుంది. ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొంటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే